హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. ఇదైతే మండే రోజు తీసిన వీడియోనండి. ఇక ఫ్రెష్ లాగా అన్నట్టు ఇన్ని రోజులు కొంచెం నేను 2-3 రోజులది మిక్స్ చేసి పెట్టిన కదండి. ఇదైతే ఒకటే రోజు తీసిన వీడియోనండి. ఆ రోజు అయితే పొద్దున 6కి లేచినామండి. లేచి మాకు నల్లు వస్తుంది కదా, నీళ్ళు పట్టుకున్నాం. నీళ్ళు పట్టుకున్న తర్వాత ఆ రోజు 26 జనవరి అండి. ఇంకా పొద్దున్నే స్కూల్కి 8కి పంపించాలి. నేనైతే ఫ్రెష్గా రోజు బోర్లు ఇట్లా ఏం తోముకోలేదండి. మధ్యాహ్నం మీద ఉమేసిన షాప్కి వెళ్ళేటప్పుడు నైట్ మా పాప మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కాబట్టి మాకు ఒక 2 ప్లేట్సే ఉన్నాయి. ఇక అవన్నీ అప్పుడు ఏం తోమాలి. ఆ రోజు ఎందుకో చలి బాగా పెట్టిందండి, మంచు కురిసింది. ఇంకా నీళ్ళు అయితే మొత్తం పట్టింది. చూసిరు కదా, బయట కూడా మొత్తం కడిగేసినాయి. బోర్లు ఒక 2 ప్లేట్లు ఉంటే అక్కడ పెట్టేసిన. ఒకసారి మా ఇంటి పక్కన చెట్లు చూపిస్తున్నానండి. మొన్న ములక్కాయ చెట్టు పెద్దగా ఉండేనండి, కోతులు వచ్చి మొత్తం ఇరిచేసినాయి. ఇక బాగా అవుతుంది కదా చూపించగానే ఒకసారి చూపిస్తున్నా. ఎంత మంచిగా ఉంది చూడండి, మబ్బు వచ్చినట్టుగా ఉంది. అసలు వర్షం పడుతుంది అనుకున్నాం మేము, కానీ మబ్బు ఉండేనండి. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి అంటే బ్రష్ చేసుకొని గ్యాస్ కూడా అంత నీట్గా తుడుచుకొని ఒక వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నానండి. ఆ రోజు నైట్ నేను బగారా చికెన్ తిన్నా కదా, నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు. నేను నైట్ కొంచెం కడుపు నొప్పి లేచినట్టు అయింది, అసలు అరగలేదు. నేను అందుకే నైట్ 7:30 లోపే తినేస్తానండి ఏదైనా. అసలు నేను అందుకే ఎప్పుడైనా నేను తినేదే చికెన్ మటన్ వారానికి 2 రోజులండి. బుధవారం తింటా, సండే తింటా, అంతే. ఆ 2 రోజులు కూడా నాకు అసలు పడదండి. నాకు నాన్ వెజ్ అస్సలు పడదు. ఇష్టమే, బాగా ఇష్టమని కాదు, కానీ ఇక ఒక్కసారైనా తినాలనిపిస్తుంది కదా. ఎప్పుడైనా ఒకసారి తింటే ఇక నాకు ఇట్లా అవుతుందండి, అల్సర్ లాగా అవుతుంది. ఆ రోజు ఇక పొద్దున్నే లేచి ఫస్ట్ మొహం కడుక్కొని, నాకు ఒక టాబ్లెట్ ఉంటుందండి. ఎప్పుడైనా ఫుడ్ అరగనప్పుడు మనకు ఇట్లా గొంతులా ఇట్లా ఎదురొమ్ములా తట్టుకున్నట్టు మండినట్టు అవుతుంది కదా, వేడి నీళ్ళు పెట్టుకొని గోలైతే వేసుకుంటున్నానండి. తర్వాత అల్లం వేసి చాయ్ అయితే పెట్టుకున్నా. ఆ రోజు ఇక అల్లం చాయ్ తాగితే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుందండి. ఆ రోజు ఒకటి ఊరికే అరగనట్టు అనిపించడండి. అందుకే నేను ఎప్పుడైనా అసలు చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏదైనా సరే నేను అస్సలు తిననండి. మధ్యాహ్నమే తింటా, నైట్ చాలా వరకు ఖాళీ కడుపుతూనే ఉంటా. ఇక రోజు ఎప్పుడు కూరగాయలు అవే కదా, నాన్ వెజ్ ఉన్నప్పుడు తిందాము, మళ్ళీ మండే తినము, మంగళవారం తినము, మళ్ళీ బుధవారం రోజు కూడా మా మమ్మీ వాళ్ళు సమ్మక్కని చేస్తారు అటే వెళ్తాం, మళ్ళీ వేస్ట్ అవుతుంది. ఆ రోజు మా పాప కూడా మా ఒక్కటే పూట తిన్నది. సరే తెచ్చుకోకుంటుందామా అనుకుంటే ఇంకా అంతకుముందు సండే ఫోకురా మనకి అయింది కదా, మా స్కూల్లో అప్పుడు తెచ్చుకోలేదు. ఇక నాకంటే పడదు కానీ తినేవాళ్ళు తింటారు కదండి, నా ఒక్కదాని కోసం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి చెప్పు. ఇక తెచ్చి వండిన తర్వాత అయితే తినాలనిపిస్తుంది ఎవరికైనా. ఇక మంచిగా చిక్కగా చాయ్ అయితే పెట్టుకున్నానండి. చక్కెర వేసి చాపత్తి వేసి అల్లం అయితే దంచుకుంటున్నా. అల్లం చాయ్ తాగితే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, కడుపు కొంచెం గట్టిగా ఉన్నా కూడా మనకు కొద్దిగా అరిగినట్టుగా మంచిగా అనిపిస్తుందండి నాకైతే. ఒక్కొక్కసారి ఏమో పొద్దున్నే అల్లం చాయ్ తాగొద్దు, అల్సర్ బాగా అవుతుంది అంటారు కొంతమంది ఏమో అల్సర్ ఉన్నప్పుడు మంచి అల్లం చాయ్ తాగితే కొద్దిగా రిలాక్స్ అనిపిస్తుంది అంటారు. నాకైతే ఆ రోజు అల్లం చాయ్ తాగలే ఎట్లయినా కానీ. వేడి నీళ్ళు అయితే తాగినా అండి. తర్వాత వేడి నీళ్ళు తాగిన ఒక అరగంట తర్వాత అల్లం చాయ్ అయితే తాగుతున్నాను. నాకు మార్నింగ్ అయితే పొద్దున్నే అసలు ఎవరితోటి మాట్లాడనండి నేను. అసలు చాలా లేజీగా ఉంటానండి నేనైతే. నాకు ఇదొక్కటే నా దగ్గర మిస్టేక్. నన్ను అందరు తిట్టేది అక్కడ ఫోన్లు చేసినా మాట్లాడను, ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు ఏదైనా అడిగినా కూడా నాకు కోపం వస్తుందండి, చిరాకు వస్తుంది. పొద్దున్నే నేను మొహం కడుక్కొని మంచిగా తాగిన తర్వాత, చాయ్ తాగిన తర్వాతనే నా గొంతులోకి వెళ్ళి మాట వస్తుందండి. అప్పటిదాకా నేను ఎంతమంది తిట్టినా మాట్లాడను. ఇప్పుడు ఇంకా కొంచెం మాట్లాడుతున్నా కానీ అంతకుముందుకైతే అస్సలే మాట్లాడకపోయేది. నన్నైతే మా డాడీ ఎప్పటికీ తిట్టేటోడు. ఏదైనా అడిగితే కూడా సమాధానం చెప్పపోయేదండి, అంత లేజీగా ఉండేదాన్ని. మార్నింగ్ ఇక టీ తాగిన తర్వాత ఆ రోజు 26 జనవరి కాబట్టి మా సండే రోజు తలస్నానం పోసిన కదా మా పాపకి. ఆయిల్ చలికి మొత్తం గడ్డ కట్టిందండి. నేనైతే మంచిగా వేడి నీళ్ళలో ఆయిల్ కొంచెం వేడి చేసి నూనె పెట్టి రిబ్బన్లు వేసి యూనిఫామ్ వేసి స్కూల్కి అయితే పంపించినండి. 8కే పోయి 10కే వస్తుందంట. తను అసలు వచ్చిందండి అప్పటికి. నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా మా పాపతోటే. వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు చిక్కుడుకాయ టమాటా తీసుకొచ్చారు. ఆ రోజైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసిన అండి. తలస్నానం చేసి ఇల్లంతా నీట్గా అయిపోయిన తర్వాత బట్టలు పిండి బోల్దోమి ఇల్లంతా తూడ్చి బెడ్ చదివిన తర్వాత నేను ఇక తలస్నానం చేసి దీపం మీద పూజ చేసినానండి. పూజ చేసిన తర్వాత ఇంకా పప్పుచారు, శనివారం రోజు పప్పు వండి చారు ఉంది కదా, ఆ 2 కలిపి మిక్స్ చేసి, అసలు ఎప్పుడైనా సరే అండి
మనం రెగ్యులర్గా చేసే పప్పుచారు కంటే అంటే ఇట్లా తింటారో లేదో నాకు తెలియదండి. నేనైతే ఇట్లా చేస్తాను ఇంట్లో. ఎప్పుడన్నా మనం ముద్దపప్పులాగా వండి మనం పచ్చి పులుసు చేస్తాం కదా, ఆ 2 మిగిలితే తెల్లారైనా ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఎట్లయినా మనం, అవి తీసి మళ్ళీ బయట పెట్టి ఆ 2 మిక్స్ చేసి పెట్టుకోండి. ఎంత బాగుంటుందంటే టేస్ట్ నిజంగా అండి. మసులుతుంటేనే మంచి స్మెల్ వచ్చింది ఆ రోజు అయితే. ఇంకా నేను ఆ రోజు పుదీనా కొత్తిమీర కూడా వేసి పెట్టినానండి. నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే. చిక్కుడుకాయ మంచిగా ఫ్రెష్గా ఉంది కానీ కొంచెం ముదిరినట్టు అనిపించిందండి, కొంచెం లేతగా లేదు పైనది. కొంచెం మంచిది అయితే తెంపేసిన. మళ్ళీ ఏమైనా పురుగు ఉందా చూసినా కానీ ఏం పురుగు వేయబట్టిన ఎక్కువ ఏమైనా ఒక 2 కాయలు మిగిలినాయి అంతే. తర్వాత అంతా బాగా వచ్చిందండి. ఇంకా నేనైతే శనివారం రోజు నూనె క్యాన్ ఇట్లా అవన్నీ దుంపెట్టిన కదా, తర్వాత ఆయిల్ మంచిగా నూనె క్యాన్ బాగా దూడ్చి మంచిగా ఎండకు పెట్టినా అండి. అది ఆరిన తర్వాత ఆయిల్ ప్యాకెట్ అయితే తీసి కడిగేసి నూనె డబ్బులో వస్తున్నా. ఈ ఆయిల్ మాకు కరెక్ట్ వారం వస్తుందండి. నేను డీప్ ఫ్రై చేసినా చేయకున్నా కొంచెం ఆయిల్లో నేను నూనె ఎక్కువనే వాడతాను. ఎందుకంటే అసలు కొంచెం నాకు తక్కువ వాడు ఇష్టం అండి. కానీ నేను ఒక్కదాని కోసం వాళ్ళు నూనె లేనిది అసలు తినరండి. నేను ఎప్పుడన్నా బై మిస్టేక్లో కొంచెం నూనె తక్కువ పోస్తే మళ్ళీ అన్నం తినేటప్పుడు గ్లాసులో నూనె తెచ్చుకొని పోసుకొని తింటారండి. ఇంకా అట్లకంటే ఇట్లా నూనె కొంచెం ఎక్కువ పోసి వండిందే బెటర్ కానీ వాళ్ళ కోసం అయితే నూనె ఎక్కువ పోస్తే నాకు నూనె వాడడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఎక్కువ నాకు లైట్గా నూనె వాడడం ఇష్టము. ఎంత డైటింగ్ చేసినా కూడా నూనె తాగుడు, నూనె తినుడు, టీలు తాగడం వల్లనే అసలు బక్కగా కామండి అసలు. కాకపోతే ఇక నా ఒక్కదాని కోసం కర్రీ అయితే ఖరాబ్ చేయలేం కదా. మళ్ళీ ఇంకోటి చిక్కుడుకాయ కర్రీలో కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. మళ్ళీ నేను చిక్కుడుకాయని ఉడకబెట్టట్లేదండి, డైరెక్ట్ ఆయిల్ మంచిగా కడిగేసి ఆయిల్లోనే ఫ్రై చేస్తాండి. అట్లా ఉడకబెడితే ఏమవుతుందంటే కొంచెం అంత చప్పగా అనిపిస్తుందండి, కూర రబ్బర్ లాగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చిక్కుడుకాయని బాగా కడిగి మంచిగా ఇట్లా నూనె కొంచెం ఎక్కువ పోసుకొని నూనెలే బాగాసేపు గోలియాలండి. కొద్దిసేపు మూత తీసి ఆ స్మెల్, పచ్చి స్మెల్ అనేది మొత్తం పోతుంది. పోయిన తర్వాత పసుపు వేసి ఉప్పు వేసి మంచిగా కలిపి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి తర్వాత టమాటా వేసి కారం వేసి కొత్తిమీర వేసి మీ దగ్గర ఉంటే మాత్రం మెంతాకు వేయండి. మెంతాకన్నా ఒకవేళ మెంతాకు లేకుంటే మెంతి పొడి వేయండి. నిజంగా చిక్కుడుకాయ కర్రీ ఎంత బాగుంటుందంటే అసలు మీరు నిజంగా నమ్మరండి. ఇష్టం లేని వాళ్ళు కూడా అంత తింటారండి. మనం వండేటప్పుడు కూడా బయటకు వస్తుందండి స్మెల్. చిక్కుడుకాయ కర్రీ వండుతారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా, ఓకేనా. మెంతి పిండి అన్న లేకపోతే మెంతాకన్నా ఈ 2 వేసి చిక్కుడుకాయ కర్రీ చేయండి, సూపర్ ఉంటుంది టేస్ట్. ఇటైతే నేను పోయి అది తెంపేసరికి మస్తు టైం పట్టిందని నేను అటుగా మా టీవీ చూసుకుంటా మెల్లగానే తెంపినండి. అప్పటికి మస్తు లేట్ అయింది అదంతా తెంపేసరికి. అదంతా ఎందుకు వండినా అంటే ఎట్లయినా ఇక నైట్ చపాతీ చేస్తా కాబట్టి అయిపోతుంది. చిక్కుడుకాయ కూర బాగా తింటారండి మా ఇంట్లో, ఇష్టం బాగా. అందుకని ఇక మొత్తం వండేసిన తర్వాత మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి ఏమేమి చేసిరంటే వాళ్ళకి అక్కడ నాకు చాక్లెట్లు ఇచ్చిర్రు, గిఫ్ట్స్ ఇచ్చిర్రు. వాళ్ళు ఎంత సంతోషపడుతారండి. వట్టప్పుడు పిల్లలు స్కూల్కి పోయినా పోకొని ఇలాంటప్పుడు జెండా వందనం అప్పుడు అట్లాంటప్పుడు వాళ్ళకి మస్తు నచ్చుతుంది కదా. పిల్లలకు మంచి చాక్లెట్లు ఇవ్వడం, జెండాలు పెట్టుకుని పోవడం, మంచిగా నీట్గా తయారవడం. మా ఇంటి దగ్గర అయితే ఒక్కొక్కరు భరతమాత డ్రెస్సు, మంచిగా మిలిటరీ డ్రెస్సులు, పోలీసు డ్రెస్సులు వేసుకొని పోతే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. రోజు స్కూల్కి పోయేటప్పుడు కొంతమంది పిల్లలు ఏడ్చేవాళ్ళని, ఆ రోజు అందరూ మంచిగా నవ్వుకుంటూ పోతారు. నాకైతే మంచిగా అనిపించింది. మంచిగా భరతమాతాదేవి గెటప్లు వేయడం వాళ్ళకి అట్లా అదొక సరదా కదండి. పిల్లలకు ఆ రోజు మంచిగా పోతారు. ఆ రోజు పాటలు, మా ఇంటి ముందర ఒక స్కూల్ ఉంటుందండి కొంచెం దగ్గర, వాళ్ళైతే మంచిగా చేసారండి. నిజంగా చిన్న పిల్లలే కానీ ఎంత క్యూట్గా ఉన్నారో నాకు బాగా అనిపించింది. వాళ్ళకు ఒక చాక్లెట్, ఒక సైడు లడ్డు అట్లా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్తారు. ఇక పాపం వట్టప్పుడైతే స్కూల్కి పోవాలంటే ఎంత ఏడుస్తారో చెప్పండి. నాకైతే ఒకటేసారి బాగా అనిపించింది. మా పాప కూడా మంచిగా చిన్నప్పుడైతే అసలు మస్తు ఏడ్చేదండి స్కూల్కి పోవాలంటే. ఇప్పుడైతే ఇక కొంచెం పెద్దగా అయింది కాబట్టి మంచిగా వెళ్తుంది. తర్వాత ఇక పూజ చూసిరు కదా, ఆ రోజైతే నిజంగా ఒక్క పువ్వు లేదండి నాకు. ఆల్రెడీ అందరు తెంపేసిర్రు పువ్వులు మొత్తము. నేను మళ్ళీ పూలకు పోతే ఎవరన్నా ఒకరు ఏదన్నా ఒకటి అంటారని మేము ఇక పూలకు పోవడే బంద్ చేసినామండి. మన దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కొచ్చి ముట్టించుకోవాలి, లేకుంటే ఉన్న దాంతోనే పూజ చేసుకోవాలని నేను డిసైడ్ అయినండి. చూసిరు కదా, నాకు అప్పుడప్పుడు ఇట్లా చేస్తే కూడా మంచిగా అనిపిస్తుంది అండి, కొంచెం సింపుల్గా. కాకపోతే దేవునికి కొంచెం పూలు పెట్టకపోతే మనకు నచ్చదు, కొద్దిగా కలర్ లేనట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక ఏం చేస్తాం చెప్పండి, నేను పైన ఉంటా కాబట్టి కింద వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం తెంపేసుకుంటారండి. వాళ్ళు ఎట్లా చేస్తారంటే పువ్వులు కవర్లలో తెంపుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి.
మళ్ళీ చెట్టు మీద ఉన్న ఎన్ని అంటే మొగ్గలు ఉంటే కూడా పుయ్య ముందు కూడా తెంపుకొని పోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి. ఇంకా అలాంటప్పుడు మనకి ఎట్లా దొరుకుతాయి చెప్పండి పువ్వులు. ఇంకా తులసి చెట్టు కాడ దీపం ముట్టించిన అని చూపిస్తున్నా అక్కడ. నిన్నైతే థమ్స్అప్ తీసుకొచ్చినామండి సాయంత్రము. ఇంకా మా పాప లేదు కదా, నాకు మధ్యాహ్నం తిన్న బగారన్నమే. ఇక నేను తింటే కథమేనండి, సోడా అన్న థమ్స్అప్ అన్న స్ప్రైట్ అన్న ఏదన్నా ఒక్కడ తాగింది, నాకు మనసులో పట్టదిగా. ఆ రోజు నైట్ థమ్స్అప్ తెస్తే తాగిన. తర్వాత మా పాప వచ్చింది కదా, ఇంకా ఆకలి అవుతుంది మమ్మీ అంటే, మరి బియ్యం పెట్టలే ఇంకా వంట కాలేదంటే అప్పుడే చూసిరు కదా చిక్కుడు కూర పప్పుచారు ఇప్పుడు పొయ్యి మీద పెట్టిన, బియ్యం కూడా పెట్టలే ఇంకా. సరే ఈలోగా కొంచెం థమ్స్అప్ తాగుతామని థమ్స్అప్ అయితే ఇస్తున్నానండి. నేను శనివారం రోజు వండిన పప్పు కదా, ఈ పప్పుని ఇప్పుడు వేరే పచ్చి పులుసు ఉంటుంది ఆ రెండు మిక్స్ చేసి గ్యాస్ మీద పెట్టి మసలు పెడుతున్నానండి. నిజంగా మసలుతో కూడా చాలామంది అడిగారండి, ఈరోజు నువ్వు పప్పుచారు చేస్తున్నావా అని. నేను వట్టిగా రియల్గా పప్పుచారు చేస్తాం కదా, ఆ పప్పుచారు అన్న అడగరు, కానీ ఈ పప్పుచారు మసలు పెడితే మాత్రం అందరూ అడిగారండి పప్పుచారు చేస్తున్నామని. అంత బాగా వచ్చింది ఆ రోజు అయితే. ఈ రెండు కాంబినేషన్ మనం మంచి ఆమ్లెట్ అన్న పాపడ అన్న వేసుకొని తినాలండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మరి ఇట్లా ఫ్రెష్ కూరలు అవన్నీ మంచిగా ఉన్న కూరలు ఎట్లా పడేస్తాం చెప్పండి, అస్సలు పడేయొద్దండి. నేను ఒకప్పుడు కొంచెం ఫుడ్ వేస్ట్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు చేస్తలేనండి అసలే. నాకు ఫుడ్ వాల్యూ, మనీ వాల్యూ అన్నీ తెలిసి వచ్చినాయండి. మనం ఎప్పుడైనా సరే ఉన్నప్పుడే కాపాడుకోవాలి. ఉంది కదా అని ఎక్కువ తక్కువ పడేయడం, వేస్ట్ చేసుకోవడం చేయొద్దండి. ఇది దొరకని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు, మనకు దొరికిందే మనం మంచిగా దాన్ని మనం సంతోషపడాలి కదండి. నాకైతే ఇది హ్యాపీ అనిపిస్తుంది. ఇటు చిక్కుడు కూడా అవుతుందండి బాగా సేపు. అసలు ఫస్ట్ నేను వేసినప్పుడు గిన్నె నిండే ఉండే కదా, ఇప్పుడు చూడండి ఎంత దగ్గరికి అయిందో. అంత దగ్గరికి అయ్యేదాకా నూనెలో గోలిస్తూనే ఉండాలండి, అప్పుడైతేనే చిక్కుడు కూర బాగుంటుంది. తర్వాత పసుపు వేసిన, ఉప్పు వేసిన అండి, మంచి దగ్గరికి వస్తుంది ఉప్పు వేసిన తర్వాత. ఇంకా నేను ఆ రోజు మెంతాకు లేదండి, నాకు మెంతాకు ఇంటి ముందరికి అమ్మ వస్తే ఆంటీ దగ్గర తీసుకుందామంటే ఆ రోజు తను ఈరోజు రాలేదు. ఇక నా దగ్గర మెంతి పొడి ఉంటుందిగా, మెంతి పొడి అయితే వేసిన అండి. తర్వాత చపాతీ నైట్గా చపాతీ చేసిన. నిన్న మళ్ళీ నేను అన్నం తిన్న తర్వాత షాప్కి వెళ్ళిన అండి. షాప్కి వెళ్ళి కొద్దిసేపు ఉండి వచ్చేటప్పుడైతే ఇంట్లోకి సామాన్ తెచ్చుకుంటా అని చెప్పిన కదండి. మన ఇంట్లో డైలీ అంటే పప్పులు ఉప్పులు ఉంటాయి కదా, కందిపప్పు పెసరు అలాంటివన్నీ తీసుకొచ్చానండి. ఆ వీడియో కూడా తీసిన నేను, అదైతే రేపు పెడతానండి. రేపు అయితే మా ఇంటికి ఒక మంచి మా చెల్లె మా చిన్న కూతురు వస్తుందండి. రేపటి నుంచి బ్లాగ్స్ మంచిగా ఉంటాయి, చూద్దాం. రేపు మా చిట్టి తల్లితోటి మంచి మంచి వీడియోస్ వస్తాయండి, చూద్దాం మరి వాళ్ళ మమ్మీ ఏమంటుందో. వీడియోలు చూపించమంటే చూపిస్తా, లేకపోతే లేదండి. తను మంచిగా క్యూట్గా ఉంటుందండి, ఇయర్స్ పెట్టుకొని మంచిగా ఉండేది, ఇప్పుడు గుండె అయింది. రేపైతే తనతోటి వ్లాగ్ వస్తుంది, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. నాకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచి వాళ్ళు అసలు ఇటు రావట్నే లేదండి. అంత ముందుకి 10 రోజులకు ఒకసారి వచ్చి మస్తు బిజీగా ఉండేదాన్ని. నేను మంచి మంచి వంటలు చేసుకునే వాళ్ళమండి, చికెన్ బిర్యానీ, పచ్చళ్ళు అవన్నీ చేసి. నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినో వాళ్ళు రావడం బంద్ చేసిరండి. వాళ్ళు రావడం బంద్ చేసిన ఒకటి ఉన్న పాపను కూడా తీసుకెళ్ళిపోయారండి. అంత ఘోరంగా ఉండి ఇక నాకు వంట పని లేదు, ఏం పని లేదు. అసలు నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదండి. ఎంత పని లేకుంటున్నానో 2-3 నెలల నుంచి. ఇప్పుడు ఇక వాళ్ళు వస్తారు కాబట్టి ఇటే ఉంటారండి. ఇక వాళ్ళ సైడ్ ఫంక్షన్లు అన్నీ అయిపోయి బిజీ అయిపోయి వాళ్ళు కాలేరు. ఇప్పుడు ఇక మేము బిజీ అవుతాం అన్నట్టు. తర్వాత గంగ దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ కూడా సమ్మక్క జాతర జరుగుతుందండి, అక్కడ కూడా వీడియోలు తీస్తా అనుకుంటున్నాం. మరి అక్కడ వీలవుతుందో కాదో చూడాలి. అంతమందిలా పప్పుచారు చూసారు కదా, మంచిగా 2 కలిపి ఇట్లా మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పోపు పెట్టిన పోపు పెట్టిన చారు, పోపు పెట్టిన పప్పే కాబట్టి జస్ట్ పుదీనా కొత్తిమీర వేసి కొంచెం ఉప్పు సరిగ్గా ఉందో లేదో చూసుకొని మసాలా పెడితే చాలండి. కారం కావాలంటే కారం వేసుకోండి. నేనైతే కొన్ని పచ్చిమిరపకాయలు కడిగేసి వేసినండి, ఎందుకంటే పులుసులో మసిలిన పచ్చిమిరపకాయలు బాగుంటాయి కదా టేస్ట్. అందుకనే నేను ఇట్లా పొడుగ్గా కూడా లేదు, వట్టిగానే కడిగేటప్పుడు కత్తెరతోటి కడిగేసి వేసిన అండి. నేను అన్నం తినేటప్పుడు ఇవి అసలు ఆ రోజు నేను ఇవి తినను అనుకున్నాను, ఎందుకంటే నేను నైట్ తిన్న బాగా అన్నమే అరగాలి కదా, మళ్ళీ పచ్చిమిరపకాయలు తింటే అది అల్సర్ ఉన్న ఎక్కువ పచ్చిమిరపకాయలు తినొద్దండి. కానీ తిన్న రోజు ఇక్కడైతే ఉప్పు సరిపోయిందా లేదంటే చూస్తున్నా. ఉప్పు అయితే మంచిగా సరిపోయిందండి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మా పాప అయితే మొత్తము ఈ చారుతోనే తిన్నదండి. నేను ఇప్పుడే చేసిన అని చెప్పిన అండి, తిన్న తర్వాత లేదు మమ్మీ నేను శనివారం చేసిన అంటే, నిజంగా ఇంత బాగుంది అని అడిగిందండి. నిజంగా అంత బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, అంటే చేస్తారు కావచ్చు అందరు నాకు తెలిసి.
చాలామంది ముద్దపప్పు చారు ఉంటే చేస్తారు కదండి. నేను వేరే వాళ్ళని చూసి నేను కూడా చేస్తున్నాను. నేనేం కొత్తగా కనిపెట్టలే కదా ఇది. ఇంకా తర్వాత తిన్న తర్వాత షాప్కి అయితే వెళ్ళినా అండి. వెళ్ళి మా ఇంటికి అయితే వెళ్ళి వచ్చేటప్పుడు అయితే సామాన్ తీసుకొచ్చిన అండి. ఈరోజు అయితే మా పాపను కూడా తీసుకొచ్చిన నా ఎమ్మటే. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే మీకు పెడతా. చూస్తున్నారు కానీ కామెంట్ ఎవరు పెట్టట్లేదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను రిప్లై కూడా ఇస్తాను. అందరు బాగానే మంది చూస్తున్నారండి. కొంచెం ఇంకా చూడాలని అయితే అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మెల్లమెల్లగా సబ్స్క్రైబ్ కూడా పెరుగుతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికైతే థ్యాంక్ యూ అండి. ప్రస్తుతానికి ఇంకా మంచిగా వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి, టేక్ కేర్.